మరి ఉత్తరం చూద్దామండి. సౌమిత్రి విజయవాడ నుంచి రాస్తున్నారు. స్వర్ణ కవచాలంకృత అమ్మవారికి నివేదించాల్సిన పదార్థాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దుర్గా ఆవిడ పేరు. అంటే గంతుం దుర్గమా దుర్గా. తనని సమీపించడానికి ఏ విధమైనటువంటి శక్య విధానము లేకుండా చేసేది, తనని ఎవరూ దాటకుండా ఉండేలా చేసుకోగలిగిన శక్తిమతి ఆవిడ దుర్గా. అంచేత దుర్గాదేవికి రాజసమైనటువంటి ఆహార పదార్థాలనే నివేదించాలి. ఏం చేయాలి అంటే, పులిహార ఏదైతే ఉందో అది రజోగుణాన్ని పెంపొందించే లక్షణం కలిగింది. హరిద్ర ఆన్నైక రసిక పులిహారని పెట్టాలి. అలాగే జీలకర్ర, దాంతోపాటు అల్లం ముక్కలు కలిపినటువంటి ఆహార పదార్థం ఒకటి ప్రసాదంగా తయారు చేస్తారు. అవి రజోగుణాన్ని పెంపొందించే సంస్కరణ విధానం కలిగినటువంటివి. సమరేచ దుర్గా. దుర్గా అష్టమి రోజున అమ్మవారికి సమరావేశం వేస్తారు. అంటే యుద్ధానికి వెళ్ళే వేషం వేస్తారు. ఇటు 5 చేతులు అటు 5 చేతుల్లో మొత్తం 10 ఆయుధాలని ధరించి యుద్ధానికి వెళ్ళేందుకు సన్నద్ధంగా ఉంటారు. అలా యుద్ధానికి వెళ్ళేటటువంటి రూపానికి ఏ పెరుగన్నమో మామూలుగా ఏదో పెసరపప్పు అన్నమో పెడితే ఇది రాదు. రజోగుణం రావాలి కాబట్టి ఆమెలోనికి మంచి గట్టిగా ఉండేటటువంటి కోపరూపం కలిగి ఉండాలి. కాబట్టి యుద్ధంలో పరాజయం పొందేటటువంటి విధానం ఈనాడు ఆవిడకి ఉండదు. కాబట్టి రజోగుణాన్ని పెంపొందించేటటువంటి రాజసమైనటువంటి పదార్థాలతో నివేదనని ఏర్పాటు చేస్తారు. అలా చేసినట్టయితే అమ్మవారికి ఉత్సాహం కలిగి ఏ శత్రువులైతే ఉంటారో వాళ్ళని వధించడానికి ఏమాత్రము వెనుకాడదు అనే విషయాన్ని మనం గమనించుకుంటూ దుర్గాదేవికి ఆ విధమైనటువంటి నివేదనాన్ని చేస్తాం.